श्रीगुरुभ्यो नमः। हरि ओं। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। हरि ओं। శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్సుమాంజలులు. శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మాన్ధాత దుగ్గ్రాల సత్యనారాయణ శర్మ. మొట్టమొదటగా మేషాది ద్వాదశ రాశులకి ఈ వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభానికి కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశ 2 పాదాలు కలిసేసి వృషభ రాశి అవుతుంది. కాబట్టి ఈ వృషభ రాశికి లగ్నంలోనే అంటే మేష రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. మంచి భాగ్యాన్ని భోగాన్ని అనుభవించేట్టుగా చేస్తాడు ఈ వారం. ద్వితీయంలో గురుడు ఉన్నాడు, మంచి ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు మంచి ధన లాభం కలగజేస్తాడు. ఆస్తులు, భూములు, పొలాలు ఇటువంటి ఉంటే కలగజేస్తాడు. తృతీయంలో బుధుడు రవి ఉన్నారు. మంచి బుద్ధి, తెలివితేటలు, వాక్ చాతుర్యం ఇవన్నీ కూడా బుధుడు రవి కలగజేస్తారు. తర్వాత చతుర్థంలో కుజుడు కేతు ఉన్నారు. ఇందా చెప్పుకున్నాం కుజవత్ కేతు అని. అదే ఫలితాలను కలగజేస్తారు. చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కుజుడు చాలా ఎఫెక్టెడ్, ఇక్కడ బాగా ఎఫెక్ట్ చేస్తాడు. అదే కేతు కూడా అంతే ఎఫెక్ట్ చేస్తాడు. అందులో శత్రుస్థానంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా పీడించడానికి ఇబ్బంది పడేట్టు చేస్తారు. దశమంలో రాహువు ఉన్నాడు, మంచి రాజ్యస్థానంలో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, అద్భుతమైనటువంటి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఎవరైతే మంచిగా చదువుకొని బీటెక్లు, ఎంటెక్లు వివిధ రకాలుగా చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత 11వ ఇంట్లో శని ఉన్నాడు, అంటే లాభస్థానంలో ఉన్నాడు శని వృషభ రాశి వారికి. కాబట్టి మంచి యోగం పడుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు.